నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్, చాలా స్పెషల్ గెస్ట్ దాసోజు శ్రావణ్ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ. ముందుగా వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్కారం అన్న. రియల్లీ నేనైతే చాలా సాటిస్ఫైడ్గా, చాలా గర్వంగా ఉంది నాకైతే మిమ్మల్ని దాసోజు శ్రావణ్ ఎమ్మెల్సీ గారు ఇవాళ మనతో ఉన్నారు అని ఇంట్రడక్షన్లో చెప్పడం కోసం అయితే. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా ఉందన్న ఎమ్మెల్సీ అవ్వడము, ఎమ్మెల్సీ అనౌన్స్ చేయడము మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఫస్ట్ క్వశ్చన్. అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, సంతోషం అనిపించింది. కేసీఆర్ గారు చాలా మంది తనపైన ఒత్తిడి పెట్టిన, చాలామంది కావాలని చెప్పని కోరుకున్నప్పటికి కూడా వారు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోష్ గారు వీళ్ళందరూ కూడా కొంత ప్రమేయంతో కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు హిమ్. ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. ఇది ఒక పెద్ద బాధ్యత అనుకుంటున్నాను. అంటే ఇది డబుల్ బాధ్యత. ఇప్పుడు నిన్నటిదాకా ఒక రకమైన బాధ్యత ఉంటే ఇప్పుడు అడిషనల్, ఇప్పుడు బాధ్యత పెరిగింది అనుకుంటున్నాను. రైట్, ఓకే. అసలు ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్కు వరిస్తుంది అని చెప్పేసి మీరు అనుకురా? రావాలని కోరుకున్నా, వస్తుందో రాదో నాకు తెలియదు. ఎందుకంటే నేను 2009లో ఫర్ ద ఫస్ట్ టైం ఎంపీగా కంటెస్ట్ చేసిన. తర్వాత 2009లో పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ మెర్జర్ అవుతుంది, అంటే కాంగ్రెస్లో కొంత కలిసిపోయే పరిస్థితి ఉంటుంది, యూ విల్ గెట్ ద పొలిటికల్ పొజిషనింగ్, అప్పుడే ఎమ్మెల్సీ వస్తుంది అన్నటువంటి ఒక మాట అప్పుడు కూడా చిరంజీవి గారు వాళ్ళంతా అన్నారు. అప్పుడు నేను ఉద్యమంలో పనిచేయాలా, నాకు అది ప్రియారిటీ, నా ఎమ్మెల్సీ కాదని నేను ఉద్యమంలో పనిచేసిన. ఓకే. సో ఐ మిస్ సెకండ్ టైం. దెన్ ఐ మిస్డ్ 9 to 14 మధ్యలో ఒక 2 సార్లు మిస్ అయినాను. సో 4 సార్లు. 14లో మిస్ అయినాను. 18లో పోటీ చేసిన, 18లో ఓడిపోయినాను. 5 సార్లు మిస్ అయినాను. తర్వాత 23లో టికెట్ రాలేదు, అట్లా పోయింది. తర్వాత గవర్నర్ గారు ఆమె ఒక 5 ఆమె కూడా అట్లాగే స్కిప్ చేసింది, ఆమె కూడా చేయ. సో 5-6 సార్లు పోయిన తర్వాత వస్తుంది అని అనుకునే కంటే రావాలని కోరుకోవటం బెటర్. రాకపోతే రాలేదు, వస్తే వచ్చింది, అంతే. వస్తుంది అన్న ఆశ ఉండేనా ఈసారి? రావాలని కోరుకోవటంలో ఇంటెన్స్గా రావాలా అనుకున్నాను. కానీ వస్తుందా రాదా అనేది మనం భగవంతులం కాం కదా. అది కేసీఆర్ గారు వారు సౌభ్రాతృత్వంతో ఒక మానవీయ కోణం కావచ్చు, లేకపోతే ప్రేమ కావచ్చు, ఆప్యాయత కావచ్చు, విశ్వాసం కావచ్చు, నమ్మకం, వీడు నాకు పని చేస్తాడు, రేపు పార్టీకి పని చేస్తాడు అని ఒక నమ్మకం కావచ్చు, వారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినారు. అంటే ఇంటర్నల్గా దాసోజు శ్రావణ్కు రాకుండా మాకొస్తే బాగుంటుందని తహతహలాడిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా. అంటే ఒకటి సరే, అది మన ఫ్యామిలీలో ఉంటుంది. మీరు ఏదన్నా ఒక కాంటెక్స్లో ₹1 కోటి ఆస్తి పంపకాలు జరిగినప్పుడు నాకు ఎక్కువ ముక్క రావాలని చెప్పని ఒక తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టిన వాళ్ళు, కలిసి పెరిగిన వాళ్ళు, కలిసి తిరిగిన వాళ్ళు, ఒక రక్తం పంచుక పుట్టిన వాళ్ళు కూడా కోరుకుంటారు. రైట్. ఇక్కడ అంటే పంచుకున్న విషయంలోకి వచ్చేసరికి సమపాలనలో రావాలి, లేకపోతే ఎక్కువ పాలు రావాలని ఆలోచిస్తారు. ఆల్రెడీ ఎక్కువ పాలు తీసుకొని ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా చేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఎమ్మెల్సీ కావాలన్న కోరికతో ఉండడం ఏంది? అది పెద్ద ఇష్యూ కాదు క్రాంతి. ఎందుకంటే ఇట్స్ క్వైట్ న్యాచురల్ దట్ పీపుల్ ఎక్స్పెక్ట్ ఇట్, నెంబర్ 1. నెంబర్ 2, నేను మధ్యలో వచ్చినాను పార్టీలోకి, మళ్ళీ ఒక 10 ఏళ్ళు బయటికి పోయి వచ్చినాను, 8 ఏళ్ళు బయటికి పోయి వచ్చినాను. అంటే క్రూషియల్ టైంలో జాయిన్ అయినప్పటికీ కూడా మళ్ళీ పోయి వచ్చినాను. సో పార్టీని పట్టుకొని అట్లాగే పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం తప్పులేదు. అట్లా ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు కూడా, గమ్మత్ ఏంటంటే ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఉంటే కూడా వాట్ ఈజ్ వెరీ యునిక్, అందరూ సంతోషంగా ఉన్నారు. శ్రవణ్కి వచ్చింది కదా, మనోడికి వచ్చింది అన్న భావనలో పార్టీలో చిన్న కార్యకర్త నుండి పెద్ద నాయకుడి వరకు కూడా అందరూ ఆ రకమైనటువంటి సంతోషాన్ని వ్యక్తీకరించారు. ఇట్ ఈస్ విజిబుల్. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు, దాని గురించి చర్చ చేయడం కూడా అనవసరం. అది బహుశా నామినేషన్ వేసే క్రమంలో అనుకుంటాను నేను, మీ వెనకాల కేటీఆర్ గారు ఉండి మీ భుజం పైన కొట్టిండు. సో దాన్ని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయింది. అహంకారంతో దాసోజు బీసీ బిడ్డ అయినటువంటి దాసోజు శ్రావణ్ మీద అహంకార ధోరణి కేటీఆర్ చూపించినాడు. అది చూసిరా మీరు? స్టూపిడిటీ అండి. అది తట్టడానికి కొట్టడానికి తేడా తెలవకపోతే ఎట్లా స్టూపిడిటీ. అంటే మీడియాలో ఎట్లయిపోయిందంటే ప్రతిదీ కూడా సెన్సేషనలిజం చేయాలా. దాసోజును కేటీఆర్ గారు కొట్టిండ్రు అనగానే
దాసోజును కొట్టిన కేటీఆర్ అనగానే 1,00,000 మంది చూస్తారు. చూసేటప్పటికి మాకు రేటింగ్ పెరిగిపోతుంది, లేకపోతే మాకు రిటర్న్స్ వస్తాయి అన్నటువంటి ఒక భావనతో కొంత ఛానల్స్ చేసేటువంటి ఒక మూర్ఖమైన ప్రయత్నం. నన్ను ఎందుకు కొడతారండి వారు? ఆయనే ఈ పయనీర్డ్ ఈ మొత్తం వ్యవహారంలో ఆయన ముందుండి కేసీఆర్ గారితో నడిపి మాట్లాడటంలో కానీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళంతా మాట్లాడి చేసినారు, సంతోష్ గారు. సో హీ వుడ్ బీట్ మీ. అది అర్థం లేదు. అది ఏంటంటే ఆడ జరిగిన కాంటెక్స్ట్ ఏంటంటే నేను వచ్చుడే లేట్ వచ్చిన. గమ్మత్ ఏం చెప్పనా మీకు? ఇది అహంకారం అనాలి. అహంకారం అంటే నన్ను 10 గంటలకు రమ్మన్నారు. నేను 10 గంటలకు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి కూర్చుంటాం, నేను కూడా వచ్చి కూర్చుంటాను. యూ కమ్ బై 10 o'clock. మనం ఒక ½ an hour అంతా చిట్ చాట్ చేద్దాము, డాక్యుమెంట్స్ అనేది రివ్యూ చేసుకుందాము. దెన్ వీల్ గో అండ్ దెన్ ఫైల్ ద నామినేషన్. దిస్ వాజ్ వాట్ ద అగ్రిమెంట్ మేడ్. ఓకే. బట్ దురదృష్టం ఏంటంటే నేను అంతకుముందు రోజు నైట్ లేట్గా నామినేషన్ వేయాలని తెలియడంతో డాక్యుమెంట్స్ అన్నీ లేవు. అండ్ ఐ వాజ్ డబుల్లీ ష్యూర్ ఎవడెక్కడ స్క్రూటినీలో కొట్టేస్తారో ఏమో, కొట్టేయాలని కుట్రలు ఏమైనా చేస్తారో ఏమో అని చెప్పని నేను ఒక 4 చార్టర్డ్ అకౌంట్ ఒకటి తర్వాత ఒకళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్తో రివ్యూ చేయించడం, అడ్వకేట్లతో రివ్యూ చేయించడము, సో దట్ దెర్ ఇస్ నో ఫాల్ట్ ఇన్ ది నామినేషన్ పేపర్. తెల్లారి దాకా నిద్రపోలా. ఓకే. రాత్రంతా మెలకుతో ఉన్నాము. తెల్లారి మార్నింగ్ 8కో ఏమో అది కంప్లీట్ అయిపోతే డాక్యుమెంట్ సెట్ పట్టుకొని ఇంటికి వచ్చి స్నానం చేసి నేను వచ్చేటప్పటికి 11:30 అయింది. 10 o'clock నుండి వెయిట్ చేస్తున్నారు. నేను 11:30కి వచ్చిన. ఇఫ్ ఎట్ ఆల్ యూ కన్సిడర్ దట్ యాజ్ అన్ అరగెన్స్, నా లేట్ రావడం అరగెన్స్, కానీ ఆయన లేట్గా వచ్చినాం అని చెప్పని ఒకవేళ దాన్ని కూడా ఏమో పాపం అట్లా కూడా ఏమనలే. ఏమన్నాడంటే నేను రాగానే ఫ్లవర్ బొకేలు ఇస్తున్నా. అయ్యే బొకేలు కాదు, ఫస్ట్ పోయి నామినేషన్ వేద్దాంపా, లేట్ అవుతున్నది, ముహూర్తం అన్నావు మళ్ళీ లేట్ అవుతున్నది అని చెప్పని తడితే దాన్ని కూడా చిల్వలు పలవలు. మీడియాలో సెన్సిటివిటీ పోయిందండి. సో యూ షుడ్ పాపులరైజ్ ఎ న్యూస్ దట్ హ్యాస్ బెనిఫిట్ టు ద పీపుల్. ఏదైనా ప్రజలకు ఉపయోగపడేదో, ప్రజలను చైతన్యపరిచేదో న్యూస్ చేయాలి తప్ప అనవసరమైనటువంటి ఒక విషయాలను ఎక్స్పోనెన్షియల్గా చూపెట్టి ఒక సెన్సేషన్ చేసి దానివల్ల అది రైట్. ఓకే, మంచి పాయింట్కి వచ్చినామన్న మనము. రీసెంట్గా 2 జర్నలిస్టులను అరెస్ట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. అవును, తెలంగాణ గవర్నమెంట్. అవును. దాన్ని మీరు వ్యతిరేకించారా? నేను వ్యతిరేకించినాను. క్లియర్ అన్న? రైట్. మరి వాళ్ళు చేసినటువంటి న్యూస్ ఏదైతే ఉందో అది సబబా కాదా? క్రాంతి గారు ఒక విషయం చెప్తాను మీకు నేను. దిస్ కంట్రీ ఈజ్ గవర్న్డ్ బై ద కాన్స్టిట్యూషన్. ఈ దేశంలో రాజ్యాంగం ఉంటుంది. భారత రాజ్యాంగానికి లోబడే, లేకపోతే ఇండియన్ పీనల్ కోడ్ లేకపోతే బిఎన్ఎస్ఎస్కు లోబడి మాత్రమే ఒకవేళ నిందారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పట్ల చట్టపరమైనట్టుగా చర్యలు తీసుకోవాలి. కానీ అట్లా లేకుండా రాత్రికి రాత్రి 5 గంటలకు దెర్ ఇస్ అ మెథడ్ ఆఫ్ అరెస్టింగ్ పీపుల్. మీకు సుప్రీంకోర్టులో 100 జడ్జిమెంట్లు చూపెడతాం. మీకు పోలీస్ డ్రెస్ లేకుండా, సిఆర్పిసి నోటీస్ లేకుండా యు ఆర్ నాట్ సపోజ్ టు అరెస్ట్ ఎనీబడి. ఒక 2 మహిళలను పట్టుకొని పొద్దుగాల 5 గంటలకు వచ్చి అరెస్ట్ చేసే విధానం తప్పే, మేము కాదనము. కాకపోతే అరెస్ట్ చేసిన కారణము తప్ప రాంగ్, అది చెప్పండి. ఇప్పుడు ఒక విషయం క్రాంతి, కారణం తప్ప అంటే ఇప్పుడు వాళ్ళు చూపించిన తీరు ఏదైతే ఉన్నదో, ఫర్గెట్ అబౌట్ వాట్ రేవంత్ రెడ్డి డిజర్వ్స్ టు బి కాల్డ్ యాజ్. రేవంత్ రెడ్డిని ఏమనాలా అనటానికి అనిపించుకోవడానికి అర్హుడు అనేటువంటి ఒక చర్చను పక్కకు పెడితే ఐసోలేటెడ్గా ఆ రైతు అన్న మాట, ఆ మాటను యథాతథిగా చూపెట్టిన తీరు చూసినట్టయితే చట్టపరంగా అది నేరం. చట్టపరంగా నేరం కాబట్టి దానిపైన చర్యలు తీసుకోవచ్చు, కేసులు పెట్టచ్చు. లా టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బట్ పోలీస్ షుడ్ నాట్ టేక్ లా ఇన్ దేర్ హ్యాండ్స్. చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, వాళ్ళు ఒక జులుం చేసినట్టుగా, గుండాయిజం చేసినట్టుగా పోలీసులు వ్యవహరించినట్టయితే అది రేపు క్రాంతి మీద కూడా జరగవచ్చు. రైట్. పాతగా మీరున్నప్పుడు గవర్నమెంట్ ఒకటి రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే యథా రాజా తదా ప్రజ. చట్టసభలో బట్టలిప్పి కొడతా అని చెప్పని ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడినప్పుడు ఒక పేద రైతు, కడుపెండిన రైతు, వాడు చదువు లేదు, ఆయనకు చదువు లేదు, లేకపోతే ఇగ్నోరెంటు, ప్లస్ దానికి తోడు కడుపులో మంట, పంటలు ఎండిపోతున్నాయి, పంటకు సహాయం, పంటలు వేసుకోవడానికి సహాయం అందట్లేదు, ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందనప్పుడు ఒకవేళ అక్కసుతో ప్రజలు మాట్లాడినప్పుడు దట్ ఈస్ నాట్ యాజ్ క్రైమ్ యాజ్ బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ చిల్లర మల్లరగా మాట్లాడి వాణ్ణి కొడతా, వీణ్ణి కొడతా, చీరుతా, చింపుతా, కొడతా అని మాట్లాడింది అది నేరమా? ఒకవేళ ఇది నేరం అని చెప్పని మనం మనం నిర్ధారించినట్టయితే రేవంత్ రెడ్డి గారి పైన కూడా చట్టపరమైన కేసులు పెట్టాలా, అదే 500 మంది పోలీసులు పోవాలా, ఇంటికి పోవాలా, అరెస్ట్ చేయాలి. మరి చేయట్లేరే. రైట్. ఓకే, ఇది రేవంత్ రెడ్డి విషయంలో తప్పే. రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో అటువంటి అంశాలు మాట్లాడడం తప్పే. గతంలో కేసీఆర్ గారు ఎప్పుడూ మాట్లాడలేదా? ఇంత చిల్లరగా మాట్లాడినట్టుగా మీకు తెలిస్తే నాకు వీడియోలు చూపెట్టండి వీడియో. చిల్లరగా అంటే ఈ చిల్లర కాదా? బట్టలు
ఇప్పుడు నాకు తెలిసి మేము నల్గొండల మాన్యం చెల్క జమ్మలగూడలో తిరిగిన వాళ్ళం మేము. ఆడ తిరిగేటోళ్ళు అంటుండే అనమాట, చీటా కొడతా ఏమనుకుంటున్నావు చర్పట వేస్తా అంటుండే అనమాట. చర్పటి మాటలు అవి, గల్లీ పైల్వాన్లు గల్లీ రౌడీలు మాట్లాడే మాట అది. అంటే గల్లీ పైల్వాన్లతో పోలుస్తారా మీరు రేవంత్ రెడ్డిని? దట్ ఈస్ ద లాంగ్వేజ్. ఐఎమ్ నాట్, ఆయన ముఖ్యమంత్రి గారు, వారికి నేను గౌరవిస్తా, కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నారు, ఆయన ఒక శాసనసభ్యులు, గౌరవిస్తా. బట్ ద లాంగ్వేజ్ ఇస్ సర్టన్లీ ఆఫ్ దట్ లెవెల్. ఆ లెవెల్ ఏంది అది మీరు చెప్పురి. ఊర్లలో గల్లీ పైల్వాన్లు చీరేస్తారా నిన్ను అంటారు. విన్నరా ఎప్పుడైనా నల్లగొండ నిన్ను అంటారు, మీరు కూడా అంటారు చీరేస్తా అన్నట్టే కదా. బట్టలు చింపి కొడతా అంటే ఏమన్నట్టు చెప్పరి. బట్టలు చింపి కొట్టుడేంది, ముఖ్యమంత్రి ఏంది, కొట్టడం ఏంటి అసలు? ఇండియన్ పీనల్ కోడ్లో ఎక్కడన్నా నిందితులను కొట్టాలని చెప్పాను ఎక్కడ ఉందా? అవును. వాట్ ఈస్ లాంగ్వేజ్? నువ్వే అట్లా మాట్లాడితే రోడ్ల మీద దాష్టికాలు జరుగుతాయి, పోలీసులు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యవహరిస్తారు. ఏం పద్ధతి? ఇవాళ దాదాపు ఒక 500 మంది మీద వాళ్ళు కేసులు పెట్టినారు. మీలాంటి జర్నలిస్టుల మీద నుంచి మొదలుకుంటే యూట్యూబర్స్ మీద, లేకపోతే పొలిటికల్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టినారు. కేసులు పెట్టడము, హెరాస్ చేయటము, కొట్టడము, బెదిరించడం. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా జరిగినాయి. సరే ఒక విషయం చెప్తా క్రాంతి, ఇఫ్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో నిజంగానే గనక అణచివేత గనక ఇంత తీవ్రంగా ఉంటే దాసోజు శ్రవణ్ అనేటువంటి నిలబడకపోతుండే నెంబర్ 1, అద్దంకి దయాకర్ నిలబడకపోతుండే నెంబర్ 2. వీళ్ళంతా ఎందుకు? మీ సహచరులు, మా 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 ఇప్పుడు శాసన మండలిలో ఉన్న మా సోదరుడు తిమ్మార్ మల్లన్న గారు ఉండకపోతుండే, రగ్ గారు ఉండకపోతుండే, చాలామంది వాళ్ళ వృత్తుల్లో ఉండకపోయేవాళ్ళు. ఒకవేళ నిజంగానే ఈ అణచివేతే కనుక పాల్పడ్డట్టయితే, ఇష్టం వచ్చినట్టు పోలీసులు బెదిరియటము, చిన్న పోస్ట్ పెడితే క్రాంతి గారు, చిన్న పోస్ట్ పెడితే ఇమీడియట్గా ఎస్ఐకి ఏం పనండి, సిఐకి ఏం పనండి, పోలీసులు ఫోన్ చేయాలా, బెదిరియాలా, అదిరియాలా? ఎవరో రైట్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ క్రాంతి గారు, మీరు కూడా 4th స్టేట్ ఆఫ్ డెమోక్రసీ, మీరు 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. మీరు ఈ మొత్తం వ్యవహారంలో ఆమె చూపెట్టింది తప్ప ఒప్ప అని చెప్పని మీరు చర్చ చేస్తున్నారు. బట్ యువర్ అనెంపతిక్. దురదృష్టం ఏంటంటే మీడియాలో ఉంటూ అనెంపతిక్గా ఉన్నారు మీరంతా. ఒక రైతు ఎందుకు ఆ భాష మాట్లాడుతున్నాడు? నేను ఐఎమ్ అపోజ్ టు దట్ ఐడియా. రైతు మాట్లాడినా, లేకపోతే ఇల్లులు కూల్చివేయబడుతున్న ఒక మహిళ మాట్లాడినా, హైడ్రాలో చాలామంది మహిళలు చాలా తిరిగి మాట్లాడారు. అవునన్నా కాదన్నా ఆయన ముఖ్యమంత్రి, అవునన్నా కాదన్నా ముఖ్యమంత్రి, అవునా కాదన్నా ఒక పెద్ద మనిషి, సహచరుడు, తోటి వ్యక్తి, తోటి మనిషి. ఆయన ఒక తోటి మనిషిని ఆ రకంగా తిట్టడం కరెక్ట్ కాదు అని నేను వ్యక్తిగతంగా భావిస్తా. బట్ దెన్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వై ది సిచ్యువేషన్ ఇస్ ఎమనేటింగ్. ఏ కారణం చేత ప్రజలు ఆ రకమైనటువంటి ఒక ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి, పిల్లి కూడా మూలకేసి కొడితే అది తిరగబడి గొంతు పట్టుకొని పులి లెక్క తిరగబడి గొంతు పడుతుంది అంటారు. వాళ్ళ పరిస్థితి అది. యు ఆర్ మేకింగ్ దెమ్ హెల్ప్లెస్. ఇండ్ల మీదకి బుల్డోజర్లు పట్టుకొస్తే కూల్ చేస్తుంటివి. మీరు ఇమాజిన్ చేయండి, ఇప్పుడు ఈ కెమెరాలు మీ కదా, ఈ కెమెరాలన్నీ మీ రప్పన పట్టుకపోయి నేను తీసి బండ కొడితే ఏం చేస్తారు మీరు? నోటికి వచ్చిన బూతులు తిడతారు నన్ను. మీరు తిట్టరా? మీ రక్తం ఉంది అందులో, మీ చెమట ఉంది, మీ రక్తం ఉంది, మీ కష్టం ఉంది, మీ శ్రమ ఉంది, మీ భవిష్యత్తు ఉంది అందులో. నువ్వు ఆ ఇల్లును కూలగొడితే నా భవిష్యత్తును నాశనం చేస్తున్నావు, నా పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నావు, నిడ లేకుండా చేస్తున్నావు. హౌ విల్ దే రెస్పాండ్? యూ టెల్ మీ. మీరు మీడియా వాళ్ళు, బిఫోర్ యూ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ద ఫార్మర్స్, బిఫోర్ యూ ఫైండింగ్ ఫాల్ట్ విత్ దోస్ ఇన్నోసెంట్ పీపుల్, అంటే దీనికి అంతటి కారణం రేవంత్ రెడ్డి అని అంటారు, అంతేనా? ప్రభుత్వ విధానం, దాని వెనుక ఆయన నడుపుతున్న తీరు. ఇప్పుడు ఎవరు పంపమన్నారు? బుల్డోజర్లు పంపమని చెప్పిందండి రాహుల్ గాంధీ. దేశం అంతానే బుల్డోజర్లు పంపొద్దు అని చెప్పని మాట్లాడు. బుల్డోజర్ రాజ్ చలారా యోగి ఆదిత్యనాథ్ అని చెప్పని దేశం అంతా చెప్తారు. మీరు తెలంగాణకు వచ్చేటప్పటికి బుల్డోజర్లు పంపిస్తే ఎంతవరకు న్యాయం చెప్పండి? నేను ఒక యావరేజ్ సిటిజన్, నాకు ఏ హక్కు, నాకు ఏ రకమైనటువంటి ఒక సాధికారత లేదు. మీలాంటి మీడియా ఛానల్ లేవు. నేనేం చేయాలా? నా ఇల్లు కూలగొడుతుంటే చెప్పురి, నేనేం చేయాలి చెప్పండి? యు ఆర్ కంపెలింగ్ మీ టు టాక్ లైక్ దాట్. యు ఆర్ పుషింగ్ మీ టు ద కార్నర్. ఎంత కార్నర్ పుష్ చేస్తున్నావు అంటే, నేను నిన్న అట్లా అంటేనన్నా నువ్వేమన్నా మారుతావేమని చెప్పని నేను మాట్లాడుతున్నా. నా ఆక్రోశం, నా బాధ, నా కడుపుల మంట, నా పిల్లల భవిష్యత్తు, నా మొత్తం ఛిద్రం చేస్తా అంటే ఎట్లా? గత ప్రభుత్వం కడుపు కట్టుకోనో కాలు కట్టుకోనో ఏదో రకంగా రైతు బంధు ఇచ్చింది. నువ్వేం చెప్పినావు? నేను అధికారంలోకి రాగానే నేను 12,000 రూపాయలు ఇస్తా అని చెప్తివి. నువ్వేమన్నావు? ఇప్పుడు పోయి 4,000 నువ్వు ఇప్పుడు పోయి 3 నెలలు ఉన్నది కదా, నువ్వు పోయి మళ్ళీ పోయి ఇంకొక 1,00,000 రూపాయలు తెచ్చుకో, 2 లక్షల లోన్ అవుతుంది, నేను 2 లక్షల లోను నేను నీకు ఇస్తా అని చెప్తివి. నమ్మిండు నిన్ను. రుణమాఫీ చేయలేదా? నీకు తెలుసబ్బా, నేను ఎందుకు చెప్పాలా? నేను చేస్తే వాళ్ళు ఎందుకు తిడతారు? పిచ్చోళ్ళే తిడుతున్నారా వాళ్ళు? చెప్పండి. మనం ఇప్పుడు మీరు నేను వీఆర్ ఆల్
వీఆర్ ఆల్ ఇప్పుడు ఇమ్మెచ్యూర్. క్రాంతికి వచ్చింది, దాసు శ్రావణ్కి రాలేదు, దాసు శ్రావణ్ తిడుతున్నాడు, అట్లా క్రాంతికి రానట కాదు కదా. క్రాంతికి వస్తే క్రాంతి తిట్టకపోతే క్రాంతి ముద్దు పెట్టుకుంటే ముద్దు పెట్టుకొని, మరి నాకు రాకపోతే నేను ఎందుకు ముద్దు పెట్టుకోవాలా? యూ ప్రామిస్ టు మీ దట్ 100% రుణమాఫీ చేస్తా అని చెప్పినావు. నువ్వు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ. ఇప్పుడు వాళ్ళు చెప్పే లాజిక్ ఏంటంటే క్లియర్గా ప్రజలకు కూడా అర్థం కావాలి. 2 లక్షల రుణమాఫీ అంటే 2 లక్షలు మీరు రుణం తీసుకున్నారు, ఆ 10,000 5,000 మీద ఉంటే అది కట్టుకోగానే రుణమాఫీ జరుగుతుంది. కానీ 2,90,000 2,80,000 ఉన్నప్పుడు ఆ 80,000 కట్టుకొని రైతుకు రుణమాఫీ జరుగుతలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈ కోతి కొంగ లెక్కలు ఎందుకండి? యు ఆర్ ప్రామిస్డ్ ఫర్ 2 lakh rupees. నువ్వు ఆ 2 lakh rupeesలో అడిషనల్ 210 ఉంటే 10,000 కడితే నేను 2 lakhs చేస్తా అని చెప్పినట్టు ఏమైనా అర్థం ఉన్నా ముచ్చటండి ఏదేమన్నా? ఇది ఇవ్వదలుచుకోక, రుణమాఫీ చేతగాక, డబ్బులు లేక అశక్తతతోటి ప్రజలతో ఆడుతున్నటువంటి ఒక వికృతమైనటువంటి ఒక ఆట ఇది. చేత కాకపోతే చంపలేసుకోండి. మీరు చేసిన అప్పులకు మిత్తులు కట్టుకుంటేనే వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు ఎట్లా? ఎందుకు మీరు చదువుకున్న వాళ్ళు మీరు అంతా, క్రాంతి గారు, మీరు యూఆర్ నాట్ లైక్ ఎనీ అదర్ ఏదో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాదు. యూఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన ఎన్ని వేల కోట్లు కట్టినాడు, ఎన్ని వేల కోట్లు కట్టినా అని చెప్తున్నాడు చెప్పండి. 1,53,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి అంతా నేను మిత్తికి తర్వాత అసలుకు కట్టినా అని చెప్పిన అబద్ధం చెప్తాడు. మీరు బడ్జెట్ లెక్కల్లో 8,000 కట్టిండో చూడండి మీరు 15 నెలల్లో. నెలకు ఎంత కడుతుండో చూడండి. ఆ పచ్చి అబద్ధం మాట్లాడుతున్నాడు కదా. నెలకు 2,000 కోట్లు కూడా కట్టకుండా నేను మొత్తం 1,50,000 కోట్లు నేను 15 నెలల నుంచి కట్టినా అని చెప్పని అబద్ధం చెప్తే అది మీరు నమ్మితే, నన్ను అడిగితే ఆ ప్రశ్న నేను చెప్పాలి మీకు? చెప్పరు. ఈజ్ లైంగ్. అబద్ధాలు చెప్తున్నారు అంటారా రేవంత్ రెడ్డి? మీరు 2,000 కట్టి 2,000 1,500 కట్టి నేను 5,000 10,000 కోట్ల రూపాయలు నేను కట్టినా అంటే ఇది అబద్ధమా నిజమా? మీరు చెప్పండి, నన్ను అడగకండి. రైట్. ఈ విషయాలు పక్కన పెడితే నేను ఒక ప్రెస్ మీట్ జనరల్గా మీరు మాట్లాడుతున్న అంశం చూసినాం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, రేవంత్ రెడ్డి గారు స్ట్రెచర్ ఉందని చెప్తే స్ట్రెచర్ మీద పంపించే స్ట్రెచర్ నుంచి మార్చరికి పంపిస్తారు అన్నారు. ఆ వీడియో చూపిస్తూ కూడా మీరు మాట్లాడారు. ఎందుకు ఫైర్ కావాల్సి వచ్చింది అంశం? కరెక్టా? మార్చరికి పంపొచ్చా? మార్చరికి పంపొచ్చా అని నేను అంటలేను. యూ టెల్ మీ వాట్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ మార్చరీ? ఎవరిని పంపుతారు మార్చరికి? చెప్పండి, ఎవరిని పంపుతారు? నేనేమంటున్నా క్రాంతి గారు, గైరాగాడు ఏం మాట్లాడినా తప్పులేదు. బికాస్ దే ఆర్ దట్. వాళ్ళ పాపం ఏదో కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, చదువు లేకపోవచ్చు, లేకపోతే కింది స్థాయిలో వాళ్ళ జీవనాన్ని ఉండొచ్చు, మాట్లాడొచ్చు. బట్ యువర్ చీఫ్ మినిస్టర్, కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పాలకుడు మాట్లాడే భాష ప్రామాణికం. అందుకే అంటారు యథా రాజా తదా ప్రజ అంటారు. ఇది మీరు నేను అనుకున్నది కాదు, ఎప్పుడో మనం పుట్టక ముందు నుంచి తరతరాల నుండి వచ్చిన ఒక మాట అది. అవును. పాలకుడి భాష ప్రామాణికం. మార్చరీ ఏంటండి అంటే చంపుతావా? ఎవరు పోతారు మార్చరీకి? ఇప్పుడు నేను మామూలుగా చనిపోతే మార్చరీకి పోను. నేను నన్ను ఎవరన్నా పాయిజన్ చేస్తానో, నన్ను ఎవరన్నా మర్డర్ చేస్తానో, నన్ను ఏదైనా రోడ్డు మీద యాక్సిడెంట్ చేస్తానో, లేకపోతే ఏమైనా యాక్సిడెంట్ అయితేనో నేను అట్లా చనిపోతే నా శవం అప్పుడు మార్చరీ పోతుంది. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ అస్ ద చీఫ్ మినిస్టర్? యూ టెల్ మీ. నాన్ సెన్స్, అట్టర్ గార్బేజ్ అది. ఎవరు అనేటోడు లేడు. మీలాంటి వాళ్ళు ఏమో కనీసం ఇది తప్పయా అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మీలాంటి మీడియా వాళ్ళు మొత్తుకోవాలి. తప్పయా, దిస్ లాంగ్వేజ్ ఇస్ రాంగ్ అని చెప్పాలా. దానికి బదులు నన్ను మళ్ళీ ఇంకా రివర్స్ అడుగుతున్నది రైటా రాంగ్ అని చెప్పని. యూనిలేటరల్గా ఆల్ మీడియా హౌసెస్ హూ సపోజ్ టు బి ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ద ఇండియన్ డెమోక్రసీ షుడ్ క్వశ్చన్. నువ్వు మార్చరీ అని ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎట్లా అంటావు అని చెప్పి అడిగేది పోయి అడగట్లేదు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఏం భాష అండి అది? స్ట్రెచర్ నుంచి స్ట్రెచర్ అని మాట్లాడుతున్నావు, స్ట్రెచర్ నుంచి మార్చరీ అని మాట్లాడుతున్నావు. మామూలుగా ఇంకా ఏదైనా దేశంలో అయి ఉంటే ఈ పాటికి ఆయన మీద కేసు బుక్ అయ్యి ఉండి కాన్స్పిరసీ కింద ఆయన కంపల్సరీ కేసు బుక్ చేసి ఉండాల్సి ఉంటుంది. రైట్. ఎందుకు మరి బీఆర్ఎస్ లీగల్ సెల్ ఉంది కదా, ఎందుకు అంత ఆయన యాక్షన్ తీసుకోవట్లేదు? చేసినాం కదా, కేసు వేసినాం కదా. దురదృష్టం ఒక దగ్గర కాదు, 60-70 చోట్ల కేసులు అయినాయి. ఇప్పుడు మళ్ళీ అదే పోలీసులు ఇప్పుడు రాజ్యాంగ రక్షకులుగా కాలేదు, రేవంత్ రెడ్డి రక్షకులుగా మారిపోయినారు కాబట్టి వాళ్ళు కేసులు పెడతలేరు. ఏం చేస్తాం మరి? వీల్ ఫైండ్ ఇట్ ఆన్ ఇట్స్ ఓన్ వే. అట్లా వదిలిపెట్టాం. కేసులు పెట్టినంత మాత్రాన మేము కూడా కోర్టుకు పోతాం, కోర్టు రిఫరెన్స్ కేసులు పట్టుకొస్తాం. వీ విల్ షో అప్రాప్రియేట్ దిస్ థింగ్ టు చీఫ్ మినిస్టర్. అట్లేం లేదు. రైట్. ఓకే. కాసేపు ఈ పొలిటికల్ అంశాలు పక్కన పెడితే మీ సహచరుడు, ఉద్యమ సహచరుడు, కలిసి పనిచేసినటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్ ఎట్ ఏ టైం మీకు తనకి అంటే బిట్వీన్ కొన్ని రోజుల గ్యాప్లో అనౌన్స్ చేయడం జరిగింది, వారి పార్టీ వారికి, మీ పార్టీ మీకు. వాట్ యు ఫీల్? ఏం ఫీల్ అయ్యారు మీరు? ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. ఈ డిజర్వ్స్. ఎందుకంటే ఎవరైనా సరే కష్టపడ్డాడు. ఆ పార్టీలో సరే వాళ్ళ మంత్రులుగా కూర్చున్న చాలామంది కంటే కూడా ఎక్కువ కష్టపడ్డాడు. ఒకానొక సందర్భంలో పార్టీలో ఎవరు
పనిచేయడానికి సిద్ధంగా లేనటువంటి ఒక సందర్భాల్లో, పార్టీని మోయడానికి సిద్ధంగా లేని సందర్భాల్లో కష్టపడ్డాడు. గాంధీ భవన్లో ఈగల్ అంటే ఎవరు రావట్లేరు, అంత కద్దరబట్టలన్నీ మడతపెట్టి లోపల పెట్టిండ్రు. ఆ టైంలో పార్టీని మోసినటువంటి ఒక వ్యక్తులు ఆయన ఒకడు. కాబట్టి ఈ డిజర్వ్స్ టు బి. ఇన్ఫ్యాక్ట్ లేట్ అయింది నా దృష్టిలో, ఆయనకు లేట్ చేసినారు. ఫస్ట్లోనే ఎమ్మెల్సీ ఇవాళ ఆయన క్యాబినెట్లో కూడా తీసుకుంటే తప్పలేదు. ఈ డిజర్వ్స్ టు బి దేర్. ఇప్పుడు మీ వరకు వస్తే ఎమ్మెల్సీ రావడం మీకు లేట్ అయింది అనిపించిందా? అంటే ఇప్పుడు నేను ఇట్స్ 17-year జర్నీ. దగ్గర 2007 ఎండింగ్ నుండి పాలిటిక్స్లో ఉన్నాను నేను. మీకు చెప్పినా కదా, మీకు 9లో ఎంపీ పోటీ చేసిన తర్వాత 9 to 14 ఒక 2 సార్లు మిస్ అయినా, తర్వాత 14లో మిస్ అయినా, తర్వాత 18లో ఓడిపోయినా, మళ్ళీ 23 మళ్ళీ గవర్నర్ మళ్ళీ నాకు దెబ్బ కొట్టింది. ఇట్లా ప్రతి సందర్భంలో దెబ్బతిన్నా కాబట్టి కొంత లేట్ అయిందేమో అనిపిస్తుంది. అన్లైక్ అదర్స్ నాకేంటంటే ఎందుకు కొంత పించి ఉంటుండే అంటే, మిగతా వాళ్ళంతా ఉద్యోగం చేస్తూ అన్నా రాజకీయం చేసినారు, ఉద్యోగం చేస్తూ ఉద్యమాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత రాజకీయాల్లో వ్యాపారం చేస్తూ రాజకీయాల్లో ఉన్నవాడు. 24/7 ఫుల్ టైం వర్కర్గా పనిచేసిన నేను. సో దేర్ ఫోర్ కొంచెం ఒక తొందరగా ఏదో ఒక మెట్టు ఎక్కాలా అనే ఒక అర్జు ఉంటే అది ఉండేది. ఎందుకంటే ఐ వాజ్ ఇన్ ఏ వెరీ వెరీ కంఫర్టబుల్ కార్పొరేట్ కెరియర్, డ్రీమ్ కెరియర్. అంటే చాలామంది కోట్ల మందిలో ఎదురు చూస్తున్నారు, అరే నాకు ఆ కెరియర్ వస్తే బాగుండు కదా అని. 41 ఏళ్ల వయసులో నేను అది వదులుకొని ఇట్స్ లైక్ మ్యాడ్నెస్. మనం ఏదో పబ్లిక్ సేవ చేయాలా అని ఒక పిచ్చితనంతోటో మంచితనంతోటో, మంచి జీవితం కూడా కదా, నా పిల్లల భవిష్యత్తు, నా ఫ్యామిలీ కంఫర్ట్ అన్నీ వదులుకొని ఎట్ ద ఏజ్ ఆఫ్ 41, పీక్ ఏజ్ కదా ఎవరికైనా, దట్స్ ద టర్నింగ్ దట్ యూ. అప్పుడు వదులుకొని పబ్లిక్ లైఫ్లోకి వచ్చినాక ఎవ్రీడే ఈజ్ అ స్ట్రగుల్, కొట్లాడుతూనే ఉంటాం ఎవ్రీడే. సో అప్పుడు కొంత ఇచ్చి ఉంటుంది, అరే ఎప్పుడన్నా ఒక దరి దొరకదా, గట్టెక్కమా మెట్టెక్కమా అని అనుకుంటాం, తప్పలేదు కదా. మీరు బీఆర్ఎస్లోకి రావడానికి కారణం ఏందన్నా? సరే, రకరకాల కారణాలు ఎన్నున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి ఒక కాంటెంపరీ పాలిటిక్స్లో కనుక చూసినట్టయితే మీరు కేసీఆర్ గారికి మించిన నాయకుడు అయితే లేడు. పార్టీలో ఉన్నారు కాబట్టి. నో, ఇట్స్ ట్రూత్ క్రాంతి. యూ ఎవాల్యుయేట్, యూ టెల్ మీ. 15 నెలల్లోనే 15 ఏళ్ళ దుమ్ము మీద పోసుకుంటారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వాన్ని ఈనగాసినాక నక్కల పాలు చేసినట్టు ఇప్పుడు మంత్రులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, ఎంతసేపు రేవంత్ రెడ్డిని ఎట్లా బలహీనపరచాలా అని చెప్పని మంత్రులు పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎంతసేపు ఈ మంత్రులు సక్సెస్ఫుల్గా పర్ఫామ్ కావద్దు అని చెప్పని రేవంత్ రెడ్డి అనుకుంటాడు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ లీడర్షిప్, నెంబర్ 1. నెంబర్ 2, మనం స్టేట్ని డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఇది ఆషామాషి రాష్ట్రం కాదు. దీని వెనుక ఒక 1500 మంది ఆత్మ బలిదానం ఉంది, లక్షలాది మంది పోరాటం, కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలు ఉన్నాయి, ఏళ్ల తరబడి ఆకాంక్షలు, పోరాటాలు, త్యాగాలు, అన్ని రకాలైన ఒక సమిష్టి ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ వచ్చిన తెలంగాణను ఒక బాధ్యతాయుతంగా అభివృద్ధి చేయవలసిన ఒక బాధ్యత ఉంటుంది. అభివృద్ధి చేయాలంటే తెలంగాణ మీద అవగాహన కూడా ఉండాలి కదా నీకు. ఇవాళ దురదృష్టం, రేవంత్ రెడ్డి గారి నుండి మొదలుకుంటే క్యాబినెట్లో ఉన్న చాలా మందికి దే హ్యావ్ నో ఐడియా ఆఫ్ హౌ టు డెవలప్ తెలంగాణ. అందుకే వాళ్ళు ఇవాళ ఇంతవరకు దేర్ ఇస్ నో ఎడ్యుకేషన్ పాలసీ, దేర్ ఇస్ నో హెల్త్ పాలసీ, దేర్ ఇస్ నో అప్రాప్రియేట్ ఇండస్ట్రియల్ పాలసీ, దేర్ ఇస్ నో అప్రాప్రియేట్ రియల్ ఎస్టేట్, ఏ దాని మీద కూడా పాలసీలు లేవు. క్లియర్గా బడ్జెట్లో కేటాయించారు కదా అన్న, ఎడ్యుకేషన్కు, ఉన్నత విద్యకి ఇంత పెడుతున్నాము, హెల్త్కి ఇంత పెడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు. నేను ఎడ్యుకేషన్ మీదనే చెప్తాను మీకు. ఇప్పుడు యువకులకు వికాస ఏదో పథకం కూడా తీసుకొచ్చు, రాజీవ్ వికాస్ అని చెప్పేసి. నేనేమంటున్నా, మనం ఏదైనా కానీ ఉట్టిగానే చెట్ల మీద ఇస్తాను కొట్టినట్టు మాట్లాడుకోవద్దు, ప్రామాణికంగా మాట్లాడుకోవాలి. మేనిఫెస్టో, గ్యారంటీలు, మేనిఫెస్టో వర్సెస్ యువర్ బడ్జెట్. నువ్వేం చెప్పినావు, ఒకటి మీకు ఎక్కువ చర్చ చేయొద్దు. మనం 15% ఆఫ్ ద స్టేట్ బడ్జెట్ విల్ బి అలొకేటెడ్ ఫర్ ఎడ్యుకేషన్ అని చెప్పని నువ్వు నెత్తి మీద నోరు పెట్టుకొని యూత్ డిక్లరేషన్లో చెప్పినావు, నీ మేనిఫెస్టోలో చెప్పినావు. నువ్వు ఇచ్చిన బడ్జెట్ ఎంత చెప్పండి? నువ్వు అదే 6% ఇచ్చినావు. 15% ఇస్తా అన్నాడు, 6% ఇచ్చినాడు. అట్లాగే అనేక రంగా బీసీలకు విషయమే తీసుకుందాం, 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతా అని చెప్పినారు. మీరు ఎంత అలొకేట్ చేసిండ్రో, బీయింగ్ ఏ బీసీ బిడ్డర్ కదా మీరు కూడా, మీకు తెలిసి ఎంత అలొకేట్ చేసినారు. అలొకేట్ చేయడంతో పాటు మీరు 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 అసలు మర్మాలు తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే, మీరు పోయిన సంవత్సరం బడ్జెట్ ఉంది కదా,
బడ్జెట్ అలొకేషన్స్ ఉన్నాయి కదా, రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని ఇప్పుడు ఈసారి బడ్జెట్లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూపెడతారు. ఆ రివైజ్డ్ ఎస్టిమేట్ చూడండి మీరు, ఎంత అలొకేట్ చేసిండు, ఎంత ఖర్చు చేసిండు, ఖర్చు చేసింది కనుక అలొకేట్ చేసిన దానికంటే తక్కువ ఉండకపోతే నా ముక్కు బట్టి మీరు. బీఆర్ఎస్లో ఎవరి లీడర్షిప్ నచ్చింది మీకు మెయిన్గా? కేసీఆర్ గారు. కేసీఆర్ కాకుండా ఎందుకు? వై ఈజ్ అవర్ లీడర్ సుప్రీం. ఆయన ఒక బీఆర్ఎస్కే నాయకుడు కాదు, తెలంగాణకు నాయకుడు. ఆయన ఈ తెలంగాణ రాష్ట్రం ఉట్టిగా రాలేదండి. నేను ఆయనతో పనిచేసిన, మూమెంట్లో పనిచేసిన. ఇది కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా చెప్పిన, ఏదో కొత్తగా ఇప్పుడు నేను ఎమ్మెల్సీ అయినా కాబట్టో లేకపోతే అవుతున్నా కాబట్టో లేదా పార్టీలో ఉన్నాను కాదు. ఈ రాష్ట్రం నేనే అన్నాడు, రేవంత్ రెడ్డి అన్నాడు కదా మహా టీవీలో వెంకట్రావు గారితో ఇంటర్వ్యూలో కూర్చొని, కేవలం కేసీఆర్ గారు కాబట్టో తొండికో మొండికో కష్టపడో రకరకాల రీతిలో 14 ఏళ్ళు ఉద్యమాన్ని నడిపించిండు కాబట్టి తెలంగాణ వచ్చిందని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. నా హార్ట్ నాట్ ఐఎమ్ షూర్ హీ విల్ స్టిల్ అబైడ్ బై ఇట్ అన్నాడు. మరిగా నన్ను ఎందుకు అడుగుతారు మీరు? అంత పెద్ద నాయకుడు ఆయన, కష్టపడి తెలంగాణ పట్టుకొచ్చిన, లేకుంటే తెలంగాణ రాదు, రాసి పెట్టుకోండి మీరు. ఆయన గనక వదిలిపెట్టుంటే, ఒకవేళ ఆయన గనక ఈజీగా మెనోవరబిలిటీకి మ్యానిపులేషన్స్కు కనుక లొంగిపోయిన పరిస్థితి ఏర్పడ్డట్టయితే తెలంగాణ రాష్ట్రం రాదు. ఆయన అన్నది కేంద్ర క్యాబినెటో లేకపోతే గతంలో నాయకులుగా ఉన్న వాళ్ళు గవర్నర్ పదవులో ముఖ్యమంత్రి పదవులో మీకు ఇస్తామని చెప్పని అన్నట్టయితే, ఒప్పుకున్నట్టయితే తెలంగాణ వచ్చిండేది కాదు. ఆయన నిఖార్సుగా నిలబడ్డాడు. కష్టమైన నష్టమైన త్యాగాలైనా అవమానాలైనా వెన్నుపోట్లైనా పర్వాలేదు అనుకున్నాడు, నిలబడ్డాడు, తెలంగాణ తేవడానికి కష్టపడ్డాడు. వచ్చిన తెలంగాణను ఇప్పుడు ఇట్స్ ఆల్ రిలేటివ్ కదా. ఇప్పుడు ఈ 15 నెలల్లో మీరు ఏం చేసినారు చెప్పండి? హౌ ఇస్ దట్? నిన్న హరీష్ రావు గారు అద్భుతంగా మాట్లాడారు. మీరు వినాలి ఒకసారి, ప్రశాంతంగా కూర్చొని మీరు కూడా వినండి. చాలామంది వీక్షకులు కూడా నిన్న హరీష్ రావు గారు బడ్జెట్ మీద మాట్లాడిన ప్రసంగం అంతా వినండి. ఏ రంగాలలో ఎట్లా 15 నెలల్లో రాష్ట్రం అతలాకుతలం అయింది అని చెప్పినారు. మీరు 15 నెలల్లోనే మీరు మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీయించే పరిస్థితి పట్టుకొచ్చి, ఇంటి పెద్దనే, ఇప్పుడు నేనున్న ఇంటికి పెద్ద యజమాని, నా ఇల్లు దివాలా తీసిపోయింది, మా ఇంట్లో అంతా ఆగమైన గాళ్ళు ఉన్నారు, మేము మొత్తం అప్పుల పాలైనామని చెప్పని ఇంటి ముందు కూర్చొని డప్పు కొట్టుకుని నిలబడితే నా ఇంటికి కూడా వస్తాడా? రాడు. రేవంత్ రెడ్డి చేస్తున్న పని అదే. ఇప్పుడు ఏ వేదిక కన్నా పోండి, నా దగ్గర డబ్బులు ఉన్నాయా, నా దగ్గర చిల్లర తప్ప ఏం లేవు, నేను టేబుల్ మీద పెడతా, మీరు పంచుకోరి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎట్లా చెప్తే అట్లా పంచుతా, అప్పుల కూపంలో ఊరుకుపోయినా డబ్బులు లేవు. మరి డబ్బులు లేవు అని చెప్పడానికి నువ్వెందుకు? క్రాంతిని ముఖ్యమంత్రి చేస్తే క్రాంతి పట్టుకొస్తాడు డబ్బులు, ఎట్లా పట్టుకురాను? ఏం లేనోడికి ఇంత పెద్ద ఛానల్ పెట్టి ఇంత పెద్ద ఎంటర్ప్రినర్గా నిలబడ్డాడు. ఇవాళ నిన్ను ముఖ్యమంత్రి చేస్తే యూ విల్ డూ బెటర్ దెన్ రేవంత్ రెడ్డి. యూ విల్ డూ బెటర్ బికాజ్ యూ హ్యావ్ ప్యాషన్ టు డూ ఇట్. నువ్వు పొద్దున్న లేస్తే అప్పున్నాయని చెప్పడానికి నువ్వెందుకు ముఖ్యమంత్రి కావాలా? నువ్వెందుకు కావాలి ముఖ్యమంత్రి? నీకెందుకు అంత పెద్ద పారాఫెలియా? ఎందుకు అంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్లు చుట్టూ? లేవో ఉన్నాయో, లేని దాన్ని సరిచేయడం కోసం కదా నువ్వు అక్కడికి వచ్చింది. ఈవిడ పొద్దున్న లేస్తే రుడాలి అని మీకు తెలుసా? రాజస్థాన్లో ఉంటారు, రుడాలి ఏడుపులు ఏడుస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి వాళ్ళ. దట్స్ వెరీ అన్ఫార్చునేట్. బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ యూ కెనాట్ ఎవ్రీ టైమ్ క్రై. యూ హ్యావ్ టు మేక్ పీపుల్ హ్యాపీ. నువ్వు ఏడుస్తుంటే జనాన్ని ఏడిపిస్తుంటివి. నువ్వు ఏడుస్తూ కూడా నటనే, ఎందుకంటే లోపల మీ దోపకాలు అయితే నడుతూనే ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కమిషన్లు ఆర్ఆర్ ట్యాక్స్లు అంటున్నారు, కమిషన్లు అంటున్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే మీకు తెలుసు, రేవంత్ రెడ్డి ట్యాక్స్ ఓపెన్గా చెప్తున్నారు. ఓపెన్ వసూల్ పర్ స్క్వేర్ ఫీట్ ఇంత అని వసూలు చేస్తున్నారు వాళ్ళు. పర్ స్క్వేర్ ఫీట్ ఇంత అని వసూలు చేస్తున్నారు వాళ్ళు. మీరు ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళకన్నా మీరు సీక్రెట్ కెమెరాలు పెట్టి, అసలు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చచ్చిపోయింది దేశంలో. మీరు ఏమైనా చేయగలిగితే చేయండి, పోండి, ఎక్కడెక్కడ ఎట్లెట్లా వసూలు చేస్తుందో చెప్తారు. ఈ పార్టీలు మారినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేల సంగతి ఏంది? మళ్ళా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం డిస్క్వాలిఫైడ్ క్లియర్గా పక్కానా? చట్టం మీరు నేనే ఉన్నది చట్టం. కాకపోతే ఏమవుతుందంటే నేను కూడా సుప్రీంకోర్టు వెళ్ళి ఇప్పటిదాకా ఏమవుతుందంటే వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఎక్కడ అంటే స్పీకర్ గారు డిసైడ్ చేయలేదు. సుప్రీంకోర్టు అడిగింది ఎప్పుడు డిసైడ్ చేస్తారు అంటే రీజనబుల్ టైం అంటే టర్మ్ అయిపోయేదాకనా అని చెప్పని అన్నారు. సో నాకు తెలిసి స్పీకర్ గౌరవం కాపాడుకోవాలంటే దానిపైన నేను పలానా టైం లోపు నేను నిర్ణయం తీసుకుంటాను చెప్పాలా. చెప్పకపోయినట్టయితే సుప్రీంకోర్టే చెప్తుంది. 30 days 4 weeks 6 weeks 8 weeks 12 weeks నువ్వు డిసైడ్ చేయి అని చెప్తా. నువ్వు చేయకపోతే నేను డిసైడ్ చేస్తా అని చెప్తుంది. సో ఆడదాకా స్పీకర్ వ్యవస్థ తెచ్చుకుంటుందని నేను అనుకోను. ప్రసాద్ గారు మంచి వ్యక్తి, సమాజం పట్ల గౌరవం ఆయన చేస్తారని నేను అంటే కాన్సన్ట్రేటివ్గా ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆల్రెడీ ఇప్పుడు పటాన్చెరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ సైడ్ ఉన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీలో ఉండి చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తున్నాము. ఇటువంటి వాళ్ళకు మళ్ళీ పోటీగా నిలబెడతారా లేకపోతే వాళ్ళనే నిలబెడతారా? సార్ నౌ వాట్ డ్రామా డూ యూ ప్లే డస్ నాట్ మ్యాటర్. వాట్ ఈస్ దేర్ ఫైల్డ్ ఇన్ ద కోర్ట్ మ్యాటర్స్. నువ్వు కోర్టు దగ్గరకు వచ్చి
నువ్వేం చెప్పుకున్నా కానీ నువ్వైతే ప్రచారం చేసినావు కదా, కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ప్రచారం చేసినావు కదా. మన ఖైరతాబాద్ ఆయన అయితే ఆయన ఆఖరికి దానం నాగేందర్ గారు పోటీ చేసి, ఇంకా పోటీ చేసిన తర్వాత ఇంకా డిస్క్వాలిఫికేషన్ కాకపోతే ఏం కావాలి చెప్పరి. ఇన్ఫ్యాక్ట్ కోర్ట్, ఐ మీన్ వీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద కోర్ట్. అసలు ఈ పార్టీకి ఫస్ట్ డిస్క్వాలిఫికేషన్ కావాలి దానం నాగేందర్ గారు, ఎందుకంటే ఈ పార్టీలో శాసనసభ్యుడే ఇంకో పార్టీలో ఎంపీగా పోటీ చేసిన తర్వాత ఇంకా అసలు ఇక ఇట్స్ బ్లేటెంట్ వయలేషన్ ఆఫ్ ది యాక్ట్ కదా. కానీ క్లియర్గా వాళ్ళు అన్న ప్రతిసారి ఏంటంటే దీనికి తెరలేపిందే కేసీఆర్, మొదట ఆయన్నే కదా ఈ ఫిరాయింపు రాజకీయాలకు తెరలేపింది అని చెప్పేసి మాట్లాడారు చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మనం ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీలో ఎట్లయితే కాంగ్రెస్ కావచ్చు మిగతా పార్టీలు విలీనమైనట్టుగా వాళ్ళు కూడా విలీనం అయి ఉంటే కోర్టుకే పోరు, కోర్టులో కేసు నిలబడదండి, ఇప్పటిదాకా రాదు చర్చ. సో దెర్ ఫోర్ మీరు యూ షుడ్ కంపేర్ యాపిల్ టు యాపిల్. మీరు ఆ కాంటెక్స్ట్ వేరు, ఆ లీగల్ ప్రొటెక్షన్ లీగల్ ఫ్రేమ్వర్క్ వేరు. మీరు ఒక కాంటెక్స్ట్ అది. వాళ్ళు పార్టీగా విలీనమైనారు, ఇక్కడ విలీనం కాలే కదా. ఇండివిజువల్స్ హ్యావ్ గాన్ అండ్ జాయిన్డ్, విచ్ ఇస్ డైరెక్ట్ వయలేషన్ ఆఫ్ ది యాంటీ డిఫెక్షన్ యాక్ట్. కాబట్టి వాళ్ళు చట్టరీత్యా నేరం చేసిన వాళ్ళు తప్పనిసరిగా శిక్ష అనుభవిస్తారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే, మీరు ఎంతసేపు సార్ చేయలేదా, కేసీఆర్ గారి టైంలో జరగలేదా అని చెప్పారంటున్నారు. రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టో లోపల ఉన్నట్టుంది, మన నేషనల్ మేనిఫెస్టోలో చెప్తారు. ఆయన ఏమంటారంటే, ఐ విల్ నాట్ అలౌ ఎనీ కైండ్ ఆఫ్ డిఫమేషన్ అని చెప్తూ, దాంట్లో ఏమంటారంటే ఆయన డిఫెక్షన్ అలౌ చేయనని చెప్తూ, నేను ఎవరైనా డిఫెక్షన్స్ ఇంకా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను యాంటీ డిఫెక్షన్ లాస్ను ఎమెండ్ చేస్తా, స్టర్న్గా ఇమ్మీడియట్గా నేను డిస్క్వాలిఫై చేసేయడం కోసం చట్టం పట్టుకొస్తా అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. అది నేషనల్ లెవెల్లో చెప్పారు. మరి స్టేట్ లెవెల్లో వచ్చేటప్పటికి మరి వై షుడ్ ఇట్ గెట్ చేంజ్డ్? ఒకవేళ కేసీఆర్ గారే మీకు ఆదర్శం అని మీ లెక్క ప్రకారం అయితే మరి ఇది ఎందుకు రాసుకున్నావు, ఎందుకు ప్రజలను మోసం చేసినావు? మరి యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? కాబట్టి అప్పుడు జరిగింది విలీనం. ఇవి నిర్ద్వందంగా పార్టీ ఫిరాయింపు. ఇది అది పార్టీ ఫిరాయింపు కాదు. అయ్యుంటే వాళ్ళు కూడా కోర్టుకు పోయి ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా కోర్టు నుంచి డైరెక్షన్స్ పట్టుకొచ్చి ఉండేవాళ్ళేమో. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే, అప్పుడు జరిగిన దాని తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వేరియస్ జడ్జిమెంట్స్ వచ్చినాయి. ఆ జడ్జిమెంట్స్ దాని మీద ఇవాళ ఏంటంటే ఇది విస్పష్టంగా ఇది నేరం, చట్ట ఉల్లంఘన, కాబట్టి వారికి శిక్ష పడుతుంది. దాసో శ్రావణ్కు ఎమ్మెల్సీ లేకపోతే కాంగ్రెస్ పార్టీలో పోతుండేనన్నా? నేను 58 years క్రాంతి. నేను మై బ్రదర్ ఇన్ లా ఈజ్ సిట్టింగ్ దేర్, వాజ్ అ ప్రొఫెసర్ ఆఫ్ ఐఎం బాంబే. నా ఇంట్లో కూడా చాలామందికి చెప్పాను, ఇది లాస్ట్ ల్యాప్ ఆఫ్ మై లైఫ్. ఇంకా నేను 17 ఏళ్ళు ఉరికిన క్రాంతి. మీరు 17 ఏళ్ళు వితౌట్ 1% ఆఫ్ రివార్డ్, ₹1 రివార్డ్, రాజకీయం నుంచి రివార్డ్ లేకుండా కొవ్వొత్తి లెక్క నన్ను నేను కరిగించుకొని 17 ఏళ్ళు ఉరికిన తర్వాత ఐఎమ్ ఆల్సో అకౌంటబుల్ టు మై ఫ్యామిలీ కదా. నా కుటుంబానికి అకౌంటబుల్, నా పిల్లలకు అకౌంటబుల్, నాకు నేనే అకౌంటబుల్ కదా. అరే ఏం చేసినావురా నీ జీవితంతో నువ్వు అని నాకు నేను అకౌంటబుల్ కదా. నా జీవితంతో నేనేం చేసుకున్నా, దేవుడు మా నాన్న అమ్మ నన్ను కని పెంచి నన్ను ఒక MA చదివిపించి, MBA చదివిపించి, LLB చదివిపించి, PhD చదివిపించి, ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి, కార్పొరేట్ సెక్టర్లో పనిచేసి 17 ఏళ్ళు రాజకీయంలో పనిచేసినావు. ఎక్కడో ఒక దగ్గర ఎండ్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఎండ్ ఉంటుంది. అది యూ కాంట్ రన్ టిల్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. మేబీ ఐ వుడ్ హ్యావ్ హాల్టెడ్ ఆర్ మేబీ ఐ వుడ్ హ్యావ్ డన్ సంథింగ్ ఎల్స్. రివార్డ్ లేదు, ఒక్క రివార్డ్ కూడా లేదు 17 ఏళ్ళ నుంచి అని అంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యేటప్పుడు మీకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టినాయి అని చెప్పేసి వార్తలు వినిపించినాయి. ఏగా ఇని చెవులలో చీమ వస్తుంది నాకు, ఇని పనికిరాని సొల్లు మాటలు మాట్లాడుతుంది. నా అఫిడవిట్ చూడమనండి, నా అఫిడవిట్ పబ్లిక్ డొమైన్లో ఉంది కదా ఇప్పుడైతే. నా అఫిడవిట్ చూస్తే చెప్పొచ్చు ఎవరైనా, అంతకు మించి ఎక్కువ నేను మాట్లాడాల్సిన అవసరం. ఓకే, సొల్లు మాటలు, అదే పనికిరాని మాటలు. ఏంటంటే వెనకటికో సామెత ఉంటుంది, చీలుడి అంటే భయసుడి అంటారు. చీలుడి అంటే భయసుడి అంటే గద్దలేసింది అంటే గద్ద కాదురా అది దున్నపోతులు వేసింది అంటారు అనమాట. అట్లా అడవైన మాటలు మాట్లాడేటోళ్ళకు యూ కాంట్ స్టాప్. లోకులు పలుకాకులు, యూ కాంట్ స్టాప్ దెమ్. ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళా అధికారంలోకి ఈ 3.5 సంవత్సరాల లోపు వచ్చే అవకాశాలు ఉన్నాయా బీఆర్ఎస్ పార్టీకి? ప్రజలే పడగొడుతున్నారు ఆయన. పడగొట్టడం అనేది నేను ఇట్ మే బీ అన్ అన్కాన్స్టిట్యూషనల్ టర్మ్, బట్ దెన్ ఆయన వ్యవహరిస్తున్న తీరు ప్రజలకైతే నచ్చట్లే. ఇప్పుడు ఎవరు వచ్చినారు,
ఆదిలాబాద్ జన్నారం మండల్కి వెళ్ళి వచ్చినారు వాళ్ళు. అవును. వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళంతా హార్డ్ కోర్ కమ్యూనిటీ, రేవంత్ రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు, దిస్ ఫెలో హ్యాజ్ స్క్రూడ్ అప్ అండి, మొత్తం ఆగం చేసినాడు, మొత్తం ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చేసింది, ఎక్కడ చూసినా ప్రభుత్వాన్ని తిడుతున్నారు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఒకప్పుడు ఆయన మద్దతుదారులు. ఇది స్వయంకృత అపరాధం. ఇవాళ అనవసరంగా కేసీఆర్ గారి పైననో, కేటీఆర్ గారి పైనో, హరీష్ రావు గారి పైన ఎవరిపైనో దాడి చేయటం అనేటువంటిది సమంజసం కాదు, నేరం. దట్స్ వెరీ ఇప్పటికి కూడా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు, ఇంతకుముందు కూడా చెప్పినారు, నువ్వు మంచిగా కుదురుగా ఉండు, బాధ్యతగా పనిచేయి, సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్గా పేరు తెచ్చుకో అని చెప్పని TV9 సాక్షిగా రజనీకాంత్ గారితో ఇంటర్వ్యూలో చెప్పినారు. నాకు తెలిసి ఆయన కేసీఆర్ గారిని కలవటానికి వచ్చినప్పుడు కూడా ఈ ఎక్స్టెండెడ్ ది సేమ్ కైండ్ ఆఫ్ బెస్ట్ విషెస్ టు హిమ్. సోయి లేకుండా ఉట్టిగానే నీ చేతగాంతనానికి పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి పైన దుమ్ము. మీరు చూడండి, 15 నెలల్లో ఒక్కరోజన్నా కేసీఆర్ గారిని దూషించకుండా, ఒక ప్రసంగం అన్నా కేసీఆర్ గారి పేరును ఊసెత్తకుండా ఆయన మాట్లాడినాడా చెప్పండి? లేదు. నువ్వు ప్రజల్ని ఎంగేజ్ చేయవా అంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీని ఎంగేజ్ చేస్తా ఉన్నాడు పొద్దున్న లేస్తే. స్టూపిడిటీ అది. ఎవడు అడ్వైజర్లో, ఎవడు కమ్యూనికేషన్ అడ్వైజర్లో, మీడియా అడ్వైజర్లో నాకు తెలియదు, కానీ ఎవ్రీ డే ఈజ్ ఎంగేజింగ్ బీఆర్ఎస్ పార్టీ రాదర్ దెన్ ఎంగేజింగ్ ద పీపుల్. పాలసీస్ని ఎంగేజ్ చేయాలా, పీపుల్ని ఎంగేజ్ చేయాలా, అడ్మినిస్ట్రేషన్ ఎంగేజ్ చేయాలా, అది వదిలిపెట్టిండు. పొద్దున్న లేస్తే సార్ జపం. దానివల్ల ఏమనుకుంటున్నాడు అంటే అది కురచ మనస్తత్వం. అది ఆ కురచ మనస్తత్వంతో పొద్దున్న లేస్తే సార్ని తిడుతూ ఉన్నాడు. సార్ని తిట్టడం వల్ల ఆయన ఏదో పెద్దోడు అవుతున్నా అనుకుంటున్నాడు. పెద్దోడు కావట్లేదు, చిన్నోడు అవుతున్నాడు. తెలంగాణ పలుచన అవుతుంది. రేవంత్ రెడ్డి గుర్తు చేసుకోవాలి ఏంటంటే, ముఖ్యమంత్రిని తిడతారా, ముఖ్యమంత్రికి స్టేచరా అని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ చీఫ్ మినిస్టర్ స్టేచర్ను ఇవాళ రేవంత్ రెడ్డి తగ్గిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు శాసనసభ్యులను తిట్టేవాళ్ళు. ఈ మధ్య నేను 2008-9 ప్రసంగాల్లో నేను ప్రజారాజ్యం పార్టీలో ఒకప్పుడు రాజకీయ నాయకుడు పోతుంటే చేతులైతే దండం పెట్టేటోళ్ళు ఇవాళ వీడా రాజకీయ నాయకుడు అని ముఖం ఎదురుగా భయానికి పెట్టినా సాటుంగా తిప్ప అనుకుంటున్నారు అని చెప్పని ఇవాళ ముఖ్యమంత్రిని అట్లా అనే పరిస్థితి తీసుకొచ్చినాడు ఆయన. మంత్రులకు విలువ లేకుండా చేసినాడు, ముఖ్యమంత్రికి విలువ లేకుండా చేసినాడు. పొద్దున్న లేస్తే బూతులు మాట్లాడేటోడు, పొద్దున్న లేస్తే రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ధోరణులు మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు, చేత కాదు నాకు డబ్బులు లేవు చేత కాదు అని చెప్పని చేతగానితనాన్ని చెప్పేటోడు. ఆ కుర్చీ విలువ తీసేస్తున్నాడు ఆయన. స్వంతంగా ఆయన ఏమన్నా చేసుకుంటే బాధలేదు. కాబట్టి పడగొడతారా అనే ప్రశ్నకు సమాధానం ఆయన మాటలే. మొత్తానికి నూతనంగా ఎమ్మెల్సీ అయినటువంటి దాసోజు శ్రావణ్ గారు చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా గమనిస్తే క్లియర్గా రేవంత్ రెడ్డి గారి వైఖరి ఏదైతే ఉందో, తను వాడుతున్నటువంటి పదజాలం కావచ్చు, తను తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ప్రజలపైన పెడుతున్నటువంటి కాన్సన్ట్రేషన్, అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పైన పెడుతున్నటువంటి కాన్సన్ట్రేషన్ గురించి వివరించి చెప్పడం జరిగింది. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్. ముందుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన ఒక విజనరీ లీడర్, విజ్డమ్ ఉన్నటువంటి ఒక మహానాయకుడు. రేవంత్ రెడ్డి అపరిపక్వతతో పనిచేస్తున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి. కేటీ రామారావు తెలంగాణ భవిష్యత్తు. హరీష్ రావు తెలంగాణ భవిష్యత్తు. కవిత అద్భుతమైనటువంటి కాంపిటెన్సీ ఉన్నటువంటి ఒక నాయకురాలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ స్టిల్ నీడ్స్ టు లెర్న్ ఎ లాట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈజ్ ఎ గుడ్ లీడర్, స్టిల్ నీడ్స్ టు ఎవాల్వ్. అద్దంకి దయాకర్ మంచి నాయకుడు, మిత్రుడు. విజయశాంతి షీజ్ ఆల్సో ఏ గుడ్ లీడర్, తెలంగాణ కోసం కొట్లాడింది. కేశవరావు కురువృద్ధ నాయకుడు తెలంగాణలో. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన కూడా సీనియర్ లీడర్ ఆఫ్ ద పార్టీ తెలంగాణ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక వైబ్రేషన్ ఉన్నటువంటి ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి ఒక నాయకుడు. జానారెడ్డి కురువృద్ధ నాయకుడు, విజ్డమ్ ఉన్నటువంటి వ్యక్తి. మెచ్యూరిటీ, విజ్డమ్ రెండు ఉన్నాయి. సీతక్క మా అక్క. దాసోజు శ్రవణ్ తెల్లకాగితం. క్రాంతి నేను బాగా మెచ్చేటువంటి ఒక జర్నలిస్ట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.